శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం వివాహం పొంతనానికి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం. వివాహంలో అబ్బాయి, అమ్మాయి వారి యొక్క పొంతన ఎలా ఉండాలి, కంపాటబిలిటీ ఎలా ఉండాలి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివి మనం చూసాం. ఇవాళ దానికి కంటిన్యూషన్గా మరికొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇది వివాహానికి సంబంధించిన కంపాటబిలిటీ చాలా ముఖ్యమైనది. ఇది మనకు శాస్త్రంలో ఒక మాట వస్తుందండి. మనకు ఏదైనా తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసామనుకోండి, ప్రతి ఒక్కదానికి మనకు ప్రాయశ్చితం అనేది ఉంటుంది. అలా ప్రాయశ్చితం లేనటువంటి ఏదైనా ఒక కర్మ ఉందా అంటే అది వివాహం మాత్రమే. వివాహానికి ప్రాయశ్చితం లేదు. గోహత్యా పాతకానికి, శిశుహత్యా పాతకానికి, సర్పదోషానికి, ఇలా చాలా వాటికి మనకు ప్రాయశ్చితాలు ఉన్నాయి. కానీ వివాహానికి లేదు. ఎందుకంటే వివాహం అనేది ఎందుకు లేదంటే చాలా ప్యూర్ కాన్షియస్‌గా చేస్తాం కాబట్టి, చాలా ముందు చూపుగా ఆలోచించి చేస్తాం కాబట్టి, తెలిసి ఉన్నప్పుడు చేసేటటువంటి తప్పులకు ప్రాయశ్చితాలు ఉండవు. కాబట్టి వివాహంలో చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలంటే మనకు తెలియాలి కదా! సో, దీనికి ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని. కాబట్టి సమస్యలు రాకుండా మాక్సిమం మనం తెలుసుకొని మనం వివాహం చేసినట్టయితే చిన్నపాటి గొడవలుంటాయి. కానీ విడిపోయేలాంటి గొడవలు ఉండకూడదు. అది ఈ వివాహం యొక్క మ్యాచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇవాళ పెళ్ళికి జ్యోతిష్యాన్ని ఆశ్రయించేది అందుకే. ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇప్పుడు మనకు డైవర్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఎలాంటి ఇబ్బందులు అడ్డు ఆటంకాలు లేకుండా చాలా సులభంగా డైవర్స్ తీసేసుకోవచ్చు. ప్రాచీన కాలంలో అయితే సమాజానికి భయపడో, అమ్మా నాన్నకి భయపడో, చివరికి ఆత్మహత్య అయినా చేసుకునేవాళ్ళు. కానీ డైవర్స్ అలాంటి వాళ్ళు ఎవరు కూడా సమాజంలో ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. సో, మన యొక్క వివాహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, డివర్స్ తీసుకురావాలంటే ఏదో ఒక గొడవ అలాంటివి ఉంటాయి కదా! సో, దాన్ని లేకుండా వైవాహిక జీవితాన్ని ఎలా నడపాలి అన్న దాని గురించే ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్యుడిని ఆశ్రయించి వీరికి వివాహం చేయొచ్చా లేదా అని అడిగే సందర్భం ఉంది. సో, కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడి యొక్క ప్రధాన రోల్ ఏంటంటే, వివాహం చేసుకున్న తర్వాత దంపతులు ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళే విధంగా ఉండగలరా అని చెప్పేటటువంటి స్థాయిలో జాతకాన్ని చూడడం, వాళ్ళను గైడ్ చేయడం. ఇదే జ్యోతిష్యుడి యొక్క ముఖ్యమైన పని. గత వారం క్లాస్‌లో ఈ యొక్క మ్యారేజ్ మ్యాచింగ్‌కి ప్రధానంగా కావాల్సిందేంటి అన్న విషయం చూసాం. సో, వ్యక్తి యొక్క స్వభావం మ్యాచ్ అవ్వాలి అన్నిటికన్నా ముందు. స్వభావం మ్యాచ్ అయిందనుకోండి, మాక్సిమం వివాహం తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా చాలా సులభంగా మనం ఓవర్‌కమ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి నిజమైన జ్యోతిష్యుడి యొక్క బాధ్యత ఏంటంటే, స్వభావం ఏంటి? మనసులు బ్యాలెన్స్ అవుతున్నాయా అనేది చూడాలి. సో, గత క్లాస్‌లో వివాహం జాతకం ఎలా పొంతన చేయాలి? వ్యక్తి యొక్క స్వభావాన్ని ఏ విధంగా గుర్తించాలి? స్వభావం ఆధారంగా జ్యోతిష సూచనలు, దాంపత్య స్వభావం గ్రహాల ఆధారంగా ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు? సప్తమ స్థానంలో ఏదైనా గ్రహాలుంటే అతని యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందని చూసాం. వధూవరులు ఒకే రకమైనటువంటి స్వభావం ఉంటే వాళ్ళకొచ్చేటటువంటి సమస్యలేమిటి? లగ్నం లేదా సప్తమంలో సూర్యుడి యొక్క ప్రభావం ఉన్నట్టయితే అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు? వివాహంలో అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? ఇలాంటివన్నీ కూడా మనం గత వారం చూసాం. ఇవాళ దానికి కొద్దిగా ఎక్స్‌టెన్షన్‌గా మనం మరికొంత లోతుగా దాన్ని పరిశీలించేది చేద్దాం. ఎందుకంటే వివాహం అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడైనా మనము ఎడబాటు చెందామనుకోండి వివాహం చేసే విషయంలో, మళ్ళీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది కొన్ని జన్మల దాకా ఉంటాయి.
దశ పూర్వేషాం దశాపరేషాం అంటాం. అంటే ఒక సరియైనటువంటి మ్యాచ్ పెళ్లి చేయలేదనుకోండి, ముందు 10 తరాలు, తర్వాత 10 తరాలు చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. వీళ్ళతో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడాలి. స్వతహా అతను కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే, మనది కర్మ సిద్ధాంతం ఆధారంగా మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మనం వైవాహిక జీవితంలో ఏవైనా తప్పుడు నిర్ణయం మనం తీసుకున్నామనుకోండి, దానివల్ల ఎవరికైనా భార్యకి కానీ, భర్తకు కానీ ఇన్‌జస్టిస్ అయిందనుకోండి, దాని యొక్క ప్రతిఫలాన్ని తరువాత జన్మల్లో మనం అనుభవించాల్సుంటుంది. ఏదో ఒక కారణం వల్ల మనం ఈ జన్మలో వైవాహిక జీవితంలో ఏదో కష్టపడుతున్నాం. అర్థం చేసుకోలేకో, వేరే వేరే కారణాల వల్ల. అది ఎలా మనకొస్తుందంటే, గత జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి, ఈ జన్మలో మనం అలాంటి వాతావరణాన్ని, అలాంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు మనం ఆ కర్మ సిద్ధాంతం లోపలికి వెళ్ళకుండా, సాధ్యమైనంత హ్మ్, మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడ్డానికి, లేదా సమస్య రాకుండా చూసుకోవడానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌టెన్షన్ చేద్దాం. సో, ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే, ఇప్పటి కాలంలో వివాహంలో బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు మరి ఒక సత్యం కూడా చెప్తాను. ఇవాళ మనం గత వారం క్లాస్‌లో చెప్పిన విషయాల్ని, ఇవాళ చెప్పేటటువంటి విషయం, ఇది 100కి 99 మందికి ఇది ఫాలో కాకపోవచ్చు. ఫాలో అవ్వరని అనుకుందాం. ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. 100కి ఎవరికో ఒకరికి మాత్రమే. అతను లేదు, నాకు నా యొక్క ప్రవర్తనకు నేను సంతోషంగా ఉండడానికి ఎలాంటి జీవిత భాగస్వామి నాకు ఉంటే సరిపోతుంది అని ఎవరైనా జ్యోతిష్యం అడిగే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మా అబ్బాయి చాలా ఇష్టపడ్డాడండి. మేము మ్యాట్రిమోనీ మ్యాచ్‌లో చూసాం. ఈ జాతకం చూడండి. ఈ ఇద్దరు మ్యాచింగ్ అవుతుందా లేదా? ఎన్ని గుణాలొస్తున్నాయి? దోషాలేమన్నా ఉన్నాయా? వాటిని చెప్పండి చాలు అంటే అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే చాయిస్ ఉండాలి. చాయిస్ అనేది జ్యోతిష్యుడి దగ్గరికి ఉన్నట్టయితేనే ఇది బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అల్టిమేట్‌గా అబ్బాయి ఒప్పుకోవాలండి, అమ్మాయి ఒప్పుకోవాలండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలండి అన్నారనుకోండి, 99% దీన్ని ఫాలో అవ్వడం చాలా కష్టం. కాకపోతే వివాహానికి సంబంధించిన సమస్యల్ని అరికట్టడానికి ఉన్న ఆప్షన్ ఇదొకటే. మనం వేరే ఏ రెమెడీస్ చేసుకున్నా మళ్ళీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరికో ఒకరికి ఉపయోగపడినా కూడా చాలని ఈ యొక్క విషయాల్ని చెప్పడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో దీన్ని జూసేవారు. ఇప్పుడు మనకు ట్రెండ్ మారిపోయింది. వివాహం అంటే మనకు ఏమనిపిస్తుంది? ఎన్ని గుణాలొస్తున్నాయి? 18 గుణాల పైనొస్తుందా? ఏమైనా దోషాలున్నాయా? నాడి దోషం ఉందా? కుజదోషం ఉందా? సర్పదోషం ఉందా? దానికేమైనా పరిహారాలు చేయించాలా? మన యొక్క దృష్టికోణం ఈ విధంగా ఉంటుందే తప్ప, ఒకవేళ మ్యాచ్ కాకపోతే గుణాలు తక్కువ రావడమో, దోషాలుండడం వల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడుతుందనేది తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఒకవేళ వేరే కారణాల వల్ల ఏదైనా సమస్యలొచ్చినా కూడా మేము లీగల్‌గా చూసుకుంటాంలెండి. లేదా ఏమైనా పూజ, హోమం ఉంటే చెప్పండి చేసేస్తాం. ఈ రకమైనటువంటి ధోరణితో మనిషి ప్రవర్తిస్తున్నప్పుడు మనకు ఇలాంటి అధ్యయనం పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే ఎవరైనా మన హితాన్ని కోరుకునేవారు, మన పిల్లల విషయంలోనూ ఎంత అవకాశం ఉంటే అంత. పిల్లలంతా కూడా మన మాట వింటారని చెప్పలేము. కానీ మనకి ఎంతో అవకాశం ఉంటుంది కదా! అలా అవకాశం ఉన్న వాళ్ళకి ఉపయోగపడొచ్చు. సో, వాళ్ళ కోసం ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ప్రధానమైనది. ఇక్కడ గ్రహాల యొక్క సమతులిత మనము బ్యాలెన్స్‌ని చూసుకోవాలి. మనిషికి ఎలాంటి స్వభావం అయితే ఉంటుందో, ఆ స్వభావాన్ని బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఇది ప్రాచీన కాలంలో చాలా ఎక్కువగా దీనికి ఇచ్చేవారు. అప్పటి కాలంలో జాతకం చూడకపోయినా కూడా అందరూ కూడా పెళ్ళిళ్ళు బంధువుల్లోనే చేసుకునేవాళ్ళు. కొత్తగా ఎవరు చేసుకునేవాళ్ళు కాదు కాబట్టి, అతని యొక్క ప్రవర్తన, అమ్మాయి యొక్క ప్రవర్తన ఇద్దరూ ఎరిగినటువంటి పెద్దవాళ్ళు ఇలాంటి అబ్బాయితో ఎగడానికి ఇలాంటి అమ్మాయే సరిపోతుందని ఎంచుకునేవాళ్ళప్పుడు. ఇప్పుడు మనం చూసేది కొత్త పెళ్లి సంబంధాలు. ఆ కొత్త సంబంధాలు కూడా ఏ వధువుది కానివ్వండి, వరుడు కానివ్వండి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, యాటిట్యూడ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకెక్కడ దొరకదు. అమ్మా, నాన్న దగ్గర కూడా ఉండదు. అమ్మా, నాన్న కూడా మా అబ్బాయి ఇలా ప్రవర్తిస్తాడండి మాకే తెలీదండి. ఎందుకంటే అందరూ కూడా చదువుకోవడం వచ్చినప్పుడు
బయటెక్కడో పెంచి ఇచ్చి చదివించడం, హాస్టల్‌లో చదివించడం, విదేశాల్లో చదివించడం చేస్తారు కాబట్టి, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? వాడి యొక్క మోటో ఏంటి? పెద్దవాళ్ళకి కూడా తెలీదు. సో, అలాంటి యొక్క సందర్భంలో, వాతావరణ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి అట్‌లీస్ట్ మనకున్నటువంటి ఉపాయం ఏంటంటే, జాతకం ద్వారా వాళ్ళ స్వభావం ఏంటి? ఆ స్వభావాన్ని సప్లిమెంట్ చేసేటటువంటి, బ్యాలెన్స్ చేసేటటువంటి సంబంధాన్ని ఎంచుకోగలిగేటటువంటి అవకాశం ఉండాలి అని మనం చెప్పొచ్చు. మనం గత వారం చెప్పుకున్నది ఇంకొకసారి నేను టచ్ అప్ చేస్తాను. జాతకంలో సప్తమానికి కానీ, సప్తమ స్థానాధిపతికి కానీ సూర్యుడితో సంబంధం ఏర్పడితే, అంటే సప్తమంలో ఉండడం, సప్తమాన్ని చూడడం, సప్తమాధిపతితో కలిసి ఉండడం. ఎక్కువగా సప్తమ స్థానాన్నే చూస్తాం. స్థానమే మనిషి యొక్క వైవాహిక జీవితంలో అతని బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు గుర్తించండి. లగ్నం అనేది ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ సూచిస్తుంది. సప్తమం అనేది వైవాహిక జీవితంలో వాడి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందని చెప్తుంది. దీనిన్నిటికి డిఫరెన్స్ ఉందండి. కొంతమంది చాలా కోపంగా ఉంటారు సమాజంతో. కానీ భార్యతో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకొంతమంది సమాజంలోనూ, కుటుంబ సభ్యు అందరితోను చాలా బాగుంటాడు. కానీ భార్యతో మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఇలా 2 విధాలుగా డిఫరెంట్‌గా ఉండే మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి అందుకే లగ్నము అతని యొక్క వ్యక్తిగత స్వభావాన్ని, పర్సనల్ స్వభావాన్ని సూచిస్తే, సప్తమం అనేది భార్యతో లేదా భర్తతో ఏ విధంగా ప్రవర్తిస్తాడని సూచిస్తుంది. కానీ ఇక్కడ మనకు సప్తమం చాలా ముఖ్యం. అతను ఎవరితో ఎలా ఉన్నా పర్లేదు గానీ, భార్యతో లేదా భర్తతో ఎలా ఉంటాడనేది మనకు ప్రధానం. కాబట్టి దీన్ని ప్రధానంగా తీసుకుంటాం. సో, సూర్యుడి యొక్క సంబంధం సప్తమానికి కలిగితే, ఆ సూర్యుడు మళ్ళీ బలంగా ఉంటే, బలంగా అంటే ఏంటి? ఉచ్చ స్థానంలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, లేదా నవాంశలో ఉచ్చ స్థానంలో ఉండడం. దీన్ని మనం బలం అంటాం. నీచ స్థానంలో ఉంటే బలహీనం. సో, సూర్యుడిలాగా ఉచ్చ స్థానంలో గాని, బలంగా ఉన్నట్టయితే వాళ్ళకెలా ఉంటుంది? అహంభావం ఎక్కువుంటుంది. ఆధిపత్య ధోరణి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువుంటాయి. ఇలాంటి గుణాలొస్తే ఏమవుతుంది? అలాంటి వాళ్ళు తమకు తామే సుపీరియర్ అనుకుంటారు. ఎవ్వరిని వినకపోవడం. అందరిపైన ఆధిపత్యం చెలాయించడం. డామినెన్స్ చాలా ఎక్కువుంటుంది. సో, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి గుణాలున్న వాడికి అతనితో పాటు ఉండాలంటే ఎలాంటి వాళ్ళుండాలి? అతన్ని ప్రేమించేవాడై ఉండాలి. భార్య ఇలాంటి అహంకారము, ఆధిపత్య ధోరణి ఉన్నవాడితో కాపురం చేయాలంటే, అతడు నువ్వు తప్ప నాకింకెవ్వరు వద్దు. నువ్వే నాకు కావాలి అనేట్టుగా ఉండాలి. అలా ఉన్నట్టయితే వాడి గుణాలు ఏ విధంగా ఉన్నాయి? కానీ నేనిష్టపడ్డాను. నాతో బాగుంటాడు. కాబట్టి నాకు అవసరం. కాబట్టి ప్రేమ అనేది చాలా బలంగా ఉంటే తప్ప మనం చేయలేం. ఎన్నో సినిమాలు మనం చూస్తుంటాంగా. హీరో అనేవాడు మొదట ఒక దొంగగా ఉంటాడు. చెయ్యరాని పనులు చేస్తూ ఉంటాడు. సరిగా ఒక సంస్కారవంతంగా మాట్లాడడం కూడా చేత కాదు. కానీ ఆ సినిమాలో హీరోయిన్ ఉంటుంది. వాడిని ఇష్టపడుతుంది. అతన్ని మాట్లాడిస్తుంది. అతని ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అతన్ని దారికి తీసుకొస్తుంది. ఇలా ఎందుకు సహనంతో ఉంటుంది? ఇష్టం వల్ల. కాబట్టి ఇలా అహంకారము, ఆధిపత్య ధోరణి, డామినెన్స్ ఉన్నటువంటి అబ్బాయికి బాగా ప్రేమించగలిగేటటువంటి ఉన్నవారిని ఎంచుకోవాలి. అంటే వాళ్ళ జాతకం ఎలా ఉండాలి? ప్రేమ అంటే శుక్రుడు. ఎమోషనల్ వాళ్ళతో అట్రాక్ట్ అవ్వాలంటే చంద్రుడు బాగుండాలి. అంటే అపోజిట్ పార్టీకి శుక్రుడు, చంద్రుడు సప్తమానికి సంబంధం వచ్చినట్టయితే అలాంటి వాళ్ళు సూర్యుడు సప్తమంలో సంబంధం వచ్చిన వాళ్ళతో వివాహం చేసుకుంటే ఆ సంబంధం బ్యాలెన్స్ అయిపోతుంది. అతను కోప్పడొచ్చు. కానీ తాత్కాలికంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఎంతోమంది భార్యతోనూ, భర్తతోనూ దెబ్బలాడుతుంటారు. ఎంతవరకు? రాత్రయ్యేంత వరకు. లేదా అలాంటి వాళ్ళ ఇంట్లో చూడండి. పాతకాలంలో భార్యాభర్త మా తాత, అవ్వ ఆ యొక్క జనరేషన్ తీసుకున్నట్టయితే ఎప్పుడు తిట్టుకునేవాళ్ళే. సంతానం చూడండి ఇంట్లో. 7-10, 14 అలాంటి సంతానాలుంటాయి. మరి ఇద్దరికీ ప్రేమలు ఇవన్నీ లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే కుదరదు. కాబట్టి సూర్యుడు సప్తమానికి సంబంధం వస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో శుక్రుడు, చంద్రుడు సప్తమానికి సంబంధం రావాలి. అప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది మనం చెప్పగలగాలి. ఊరికే ఏదో గుణాలొచ్చేసిందండి, మీరు చేసేయండి. 32 వచ్చేసింది చేసేయండి. లేదండి 15 వచ్చిందండి వద్దు. దీన్ని బట్టి మనం చెప్పలేం.
ఈ అష్టకూటాలు గాని, నంబర్స్ కానీ కేవలం మానసికంగా వాళ్ళ ఆలోచనలు, అభిరుచులు ఎలా ఉంటాయో చెప్పొచ్చు అంతే గాని, కర్మ సిద్ధాంతాన్ని బట్టి చెప్పలేము. నిజంగా వాడు గత జన్మ నుంచి ఏం తీసుకొచ్చాడో ఎలా తెలుస్తది? ఇంకొకటి ఆలోచిస్తే అష్టకూటాలు ఎక్కడి నుంచొస్తాయి? 27 నక్షత్రాలుంటాయి. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఒక్కొక్కడిది వేరు కదా! కాబట్టి జాతకాన్ని బట్టి మనం ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పుకోవాల్సుంటుంది. అందుకే అష్టకూటాల్ని మనము ఓన్లీ ప్రైమరీగా దాన్ని కన్సిడర్ చేస్తామే తప్ప, నిర్ణయించడానికి అష్టకూటాలు పనికిరావు. కానీ ఇవాళ అష్టకూటాలే వివాహాన్ని డిసైడ్ చేస్తున్నాయంటే మనం ఏ స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. అష్టకూటాల్లో ఉన్నటువంటి నంబర్‌ని చూసే వివాహానికి మనం సిద్ధపడిపోతున్నాం. కానీ వెనకటికి అది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ లాగానే ప్రైమరీ కన్సిడరేషన్ అంతే. దాని ద్వారా మనం వివాహాన్ని నిర్ణయించలేము. అందుకే చూడండి పాతకాలంలో అష్టకూటంలో మీకు 5, 6 గుణాలొచ్చిన వాళ్ళు కూడా సంసారాలు బాగా చేశారు. 32, 34 గుణాలొచ్చిన వాళ్ళు కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళున్నారు. సో, అది పెద్ద క్రైటీరియా కాదని మనం ముందుగా తెలుసుకోవాలి. తర్వాత చంద్రుడు. చంద్రుడు సప్తమస్థానానికి సంబంధం వచ్చి బలంగా ఉన్నట్టయితే అతను చాలా ఎమోషనల్‌గా ఉంటాడు. భావోద్వేగంతో ఉంటాడు. ఇతన్ని ఎవరు కావాలంటే వాళ్ళు పడేయొచ్చు, మోసం చేయొచ్చు, ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు ఎమోషనల్లీ. అలాంటి భార్య, భర్త ఉందనుకోండి సమాజంలో చాలా కష్టం. అతనికి స్థిరత్వం తగ్గడం, స్థిరత్వం ఉండదు. ఇలాంటి వాళ్ళకెలా ఉండాలి? వచ్చేటటువంటి పార్ట్నర్ స్థిరంగా ఉండాలి. అతను కొద్దిగా కాపాడే జ్ఞానాన్నిచ్చి ఇవ్వగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. సో, చంద్రుడు బలంగా సప్తమానికి సంబంధం వచ్చినటువంటి జాతకానికి శని లేక గురుడు సప్తమానికి సంబంధం ఉన్నటువంటి జాతకంతో పెళ్లి చేస్తే అది బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా కుజుడు. కుజుడు ఆగ్రహాన్ని, వేగాన్ని, చర్యలను సూచిస్తాడు. దీని ఫలితంగా ఏం ఏర్పడతాయి? ఘర్షణలు పెరుగుతాయి. త్వరితంగా నిర్ణయాలు సడన్ డెసిషన్స్ తీసేసుకోవడం. ఇది మంచిది కాదు. అలాంటి వాళ్ళకి కొద్దిగా సహనం ఉండాలి. సో, భర్తకి లేకపోయినా కనీసం భార్యకైనా ఉన్నట్టయితే కొద్ది వరకు ప్యాచప్ అవుతుంది. భర్త దెబ్బలాటకొచ్చేస్తాడు. భార్య వెళ్లి రిక్వెస్ట్ చేసుకొని, "దయచేసి నా మొహం చూసైనా మా వారిని వదిలేయండి. మేము నెక్స్ట్ మంత్ మేము అప్పు తీరుస్తాం." అలా సాఫ్ట్‌గా రిక్వెస్ట్ చేసుకొనొస్తుంది. అలాగా భార్యకు పేషెన్స్ ఉండాలి. సో, అలాంటి వాడి జాతకంలో శని సహనాన్నిస్తాడు. ప్లస్ అంత కోప్పడినా కూడా భార్య గాని, ఆ భర్త గాని అంత కోప్పడినా కూడా వాళ్ళతోనే కలిసి జీవించాలంటే ఏం గుణం ఉండాలి? ప్రేమించే గుణం ఉండాలి. లేకపోతే సాధ్యపడదు. ప్రేమించే గుణం లేకపోతే నువ్వు నీ దగ్గర తిట్టించుకోవాల్సిన అవసరం నాకేముంది? మా అమ్మ, నాన్నే ఒకరోజు కూడా నన్ను తిట్టలేదు. కాబట్టి నేను మా ఇంటికెళ్ళిపోతాను, వెళ్ళిపోతుందామె. ప్రేమించే గుణం ఉండాలి ఎస్పెషల్లీ. కాబట్టి శని, చంద్రుడు సప్తమానికి సంబంధించి బలంగా ఉన్నట్టయితే అలాంటి వాళ్ళతో వీళ్ళ జీవితం బ్యాలెన్స్ అయిపోతుంది. గొడవలుంటాయండి. గొడవలు లేవు అని చెప్పేసి ఎవ్వరు మీ కలియుగంలో 100% ఎవరు రాసివ్వలేరు. గొడవలుంటాయి. కానీ ఆప్యాయత, అనురాగాలు, దాంపత్య జీవితం అంతా బానే ఉంటుంది. సంతానం బానే ఉంటుంది. ఒక స్టేజ్ వరకే గొడవ పడతారండి. ఒక 5 ఏళ్ళు కొద్దిగా ఆవేశము, కొద్దిగా వయస్సున్నప్పుడే గొడవ పడతారు. పోతూ పోతూ మెచ్యూరిటీ రావడం వల్ల వాళ్ళు రోల్ మోడల్‌గా పిల్లలకి, సమాజానికి రోల్ మోడల్‌గా నిలబడతారు. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత బుధుడు తార్కికంగా విశ్లేషించడం. ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ వాదాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క దానికి నేను బాగా చదువుకున్నాను, భగవంతుడు నాకే బుద్ధి ఇచ్చాడు, నాలాగా మీరు ఆలోచించట్లేదు, నేను తెలివైన వాడిని, ప్రతి ఒక్క విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారు. ఇలాంటి వాళ్ళతో వేగాలంటే చాలా కష్టంగా. అలాంటి వాళ్ళతో ఇలాంటి గుణం ఉన్నవాడితో ప్రేమించే గుణం ఉన్నవాడే సరిపోతుంది. లేకపోతే ఇంకెవరు వీళ్ళతో ఉండలేరు. లేకపోతే డైవర్స్‌లయిపోతాయి. సో, ప్రతిసారి నీ నువ్వు చెప్పిందే ఎందుకు కావాలి? నేను చెప్పింది ఎందుకు కాకూడదు? వాదోపవాదాలకు దారి తీస్తాయి. కాబట్టి బుధుడు బలంగా సప్తమానికి సంబంధించిన ఉన్నప్పుడు ఎంచుకునేటటువంటి భార్య లేక భర్త వాళ్ళ జాతకంలో ప్రేమించే గుణం ఉండాలి, స్పందించే గుణం ఉండాలి, ఎమోషనల్ క్వాలిటీ ఉండాలి. సో, శుక్రుడు, చంద్రుడు. భావోద్వేగము, అనుబంధాలు పెరుగుతాయి. ఎప్పుడు శుక్రుడు, చంద్రుడు బాగున్నప్పుడు. అంటే నా భర్త చెప్పింది కరెక్టే అండి. నేను వాళ్ళతో ఏకీభవిస్తానని అమ్మాయి అందనుకోండి, వాళ్ళ జీవితం బానే ఉంటుంది. తర్వాత గురువు. గురువు ఏం సూచిస్తాడు? బోధన, స్వభావం, ధార్మికత. ప్రతి ఒక్క దానికి మనం ఇలా చేయకూడదండి, దేవుడిని ఒప్పుకోడండి, ఇది ధర్మం కాదండి. భర్త కానీ, భార్య కానీ అలాంటి గుణాలుంటాయి. అలా ప్రతి ఒక్కటి ఉపదేశించే గుణం ఎక్కువ ఉన్నట్టయితే సమాజంలో నడవలేము. అలాంటి వాళ్ళకు ఎలాంటి వాళ్ళు కావాలి? శుక్రుడు, చంద్రుడు బాగున్న వాళ్ళే కావాలి.
మీకు చాలా జాతకాల్లో చూడండి సూర్యుడు కాని, కుజుడు కానీ, బుధుడు కానీ, ఈ 3 గుణాలు చాలా మనిషి యొక్క ఎమోషనల్ ఈ యొక్క ఆహ్, డామినెన్స్‌ని పెంచేస్తాయి. అలాంటి వాళ్ళకి ప్రేమించే గుణం ఉన్న వాళ్ళే కావాలి. అంటే శుక్రుడు, చంద్రుడు. ఇది బాగుండాలి. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు చేసే ఏది మంచైనా, చెడైనా వీళ్ళు సమర్థించరు. అదే శుక్రుడు, చంద్రుడు బలంగా ఉందనుకోండి, ఆ భర్త అయిన వాడు చెడు దారిలో వెళ్ళినా కూడా, నా భర్త చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అంటుంది. సో, ఆ విధంగా చేదోడు వాదోడుగా ఉంటారు వాళ్ళు. అట్‌లీస్ట్ దంపతులు కరెక్ట్‌గానే ఉంటారు. తర్వాత శుక్రుడు బలంగా ఉన్నాడనుకోండి, వాళ్ళకి ప్రేమ భోగప్రియుడవుతాడు. భార్య గాని, భర్త కానీ ఎప్పుడు కూడా కోరికలు తీర్చుకోవడం, కోరికలంటే అస్తమానం సెక్సువల్ కోరికలే అనుకోకండి. ఏదో విదేశాలకు వెళ్ళడం, లగ్జరీగా ఉండడం, అన్ని చోట్ల తిరిగి రావడం, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, ఫ్యాషన్ ఇలా ఉండాలి. ఇది కూడా భోగానికి సంబంధించినవే వస్తాయి. ఇలా వచ్చిందనుకోండి ఏమవుతుంది? బాధ్యతలు తగ్గిపోతాయండి. ఎప్పుడు కూడా ప్యాషను, నేను ఇలాగే బతకాలి, లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలనుకుంటే, ఒక 5 పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలు బానే ఉంటుంది. తర్వాత పిల్లలు కలుగుతారుగా. కలిగినా కూడా మనం అలాగే వెళ్ళామనుకోండి ఏమవుతుంది? పిల్లల జీవితాలు పాడైపోతాయి. అయినా మేము 60 ఏళ్ళ వరకు అలాగే ఉన్నామనుకోండి బానే ఉంది. ఎవరేమనరు. 60 ఏళ్ల తర్వాత పిల్లలు ఎలా తయారవుతారు? వాళ్ళు అలాగే తయారవుతారు. వాళ్ళ అమ్మానాన్నని చూసుకుంటారా? ఉన్నట్టుండి వాళ్ళకి ఎథిక్స్ రావాలంటే ఎక్కడి నుంచొస్తుంది? మనకిష్టం వచ్చినట్టు మనం జీవించేసి, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళని మనం చూసుకోవాలి. అప్పుడు మాత్రం వాళ్ళు ధర్మాత్ములుగా ఉండాలంటే ఎట్ట కుదురుతది? కుదరదు. అప్పుడు చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి బాధ్యతతో మెలిగేటటువంటి పార్ట్నర్ కావాలి. సో, క్రమశిక్షణ కలిగిన వాడు, విలువలను సూచించేవాడు కావాలి. క్రమశిక్షణ అంటే శని, విలువలు అంటే గురుడు. సో, అలాంటి వాళ్ళతో ఇలాంటి పార్ట్నర్ ఉన్నట్టయితే బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత శని. శని అంటే డిసిప్లిన్ అండి. ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఇలాగే ఉండాలి. నియమాలు అధిగమించకూడదు. కఠినత్వం, నియమాలు. ఇలా ప్రతి ఒక్క దానికి నియమాలు పెట్టుకుంటూ పోయామనుకోండి ఏమవుతుంది? లవ్ అనేది మిస్ అయిపోతుంది. భావోద్వేగానికి దూరం అయిపోతాం. ఎప్పుడు రూల్స్ మాట్లాడుతూ ఉన్నాననుకోండి భార్య ఇది ఎక్కడ దాచేస్తావురా నాయన అనుకోని ఆ ప్రేమ తగ్గిపోతుంది ఆమెకి. సో, అలాంటి వాళ్లకు చంద్రుడు, శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళే కావాలి. అతను ఎలాగైనా ఉండనివ్వండి. ప్రేమించేటటువంటి భార్య కావాలి. అలాంటి వాళ్ళతో బ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత రాహు. రాహు ఏం సూచిస్తాడు? కోరికలు, అసాధారణమైన ఆలోచనలు మామూలు కాదు. ఫ్యాంటసీలంటాం కొంతమందికి. అలా ఫ్యాంటసీలకి అలవాటు పడిన వాళ్ళు అది చాలా కష్టం అది. దీనివల్ల అస్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది సప్తమానికి సంబంధించి వస్తే వాళ్ళకు విచిత్రమైన కోరికలుంటాయి. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ప్రేమించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయిగా. కోరికలు ఎక్కువుంటాయి. సో, అలాంటి ప్రేమించినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమలో అర్థం ఉండదు. అస్థిరం అయిపోతుంది. సో, ఇలాంటి వాళ్ళకి కొద్దిగా పేషెన్స్‌గా ఉన్నవాళ్ళు, కొద్దిగా ఎథిక్స్ చెప్పేవాళ్ళు కావాలి. లేదా అతను ఇలా ఉన్నాడనుకోండి, సరే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. కానీ నా ధర్మం నేను చెయ్యాలి, చేస్తాను. అలాంటి వాళ్ళు కావాలి. అంటే గురుడు, శని బలంగా ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేయాలి. లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు. తర్వాత కేతు. కేతు విరక్తిని సూచిస్తాడు. అంతర్ముఖత్వాన్ని సూచిస్తాడు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రపంచంతో టచ్ ఉండరు. ఇలాంటి వాళ్ళకి కొద్దిగా డామినేటెడ్ ఉన్నవాళ్ళు కావాలి. అంటే సూర్యుడు, చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళతో పెళ్లి చేయాలి. కాబట్టి ఇలా చేస్తే ఆ జీవితం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో, వివాహ మ్యాచింగ్‌లో గ్రహాలను పోటీగా చూడకూడదు. బ్యాలెన్స్‌గా చూడాలి. ఒకరి జాతకంలో ఏ గ్రహం ప్రభావం ఎక్కువగా ఉందో తెలుసుకోవాలి మొదట. ఆ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి గ్రహం భాగస్వామి జాతకంలో ఉందా అనేది చూడాలి. ఇది జ్యోతిష్యుడి యొక్క పని. సో, కాబట్టి వివాహ జాతక పరిశీలనలో ఇది చాలా ముఖ్యం. జాతకం అనేది వ్యక్తి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. ఆ మనస్తత్వం దాంపత్యానికి పునాది. తర్వాత ప్రేమ స్వభావాన్ని ఎవరు సూచిస్తారు? శుకుడు సూచిస్తాడు ప్రేమని. ప్రేమ చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు రావడానికి కారణం ఏంటంటే ప్రేమ తగ్గిపోవడం. లేదా ప్రేమ బ్యాలెన్స్ కాకుండా ఉండడం. సో, ఇది ఇప్పటి కాలంలో చాలా ఇది మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సప్తమ స్థానం అనేది దాంపత్య ప్రవర్తనను సూచిస్తుంది. సప్తమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి గ్రహాన్ని మనం తీసుకోవాలి.
తర్వాత సప్తమ స్థానం అనేది వివాహాన్ని కలిగేటట్టు దిక్కును సూచిస్తుంది. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? అలాంటి అబ్బాయి ఏ డైరెక్షన్‌లో దొరుకుతుంది అంటే పాతకాలంలో ఆహ్, దిక్కును చెప్పేవాళ్ళు. ఇప్పుడెవరు ఇది అడగట్లేదు. ఏ దిక్కు నుంచి అమ్మాయి వస్తుంది? ఏ దిక్కు నుంచి అబ్బాయి వస్తాడు? ఇప్పుడెవ్వరు అడగట్లేదు. ఇది పాతకాలంలో ఇది ఉండేది. తర్వాత నవాంశను కూడా చూసి పెళ్లి చేయాలి. నవాంశం అంటే బలం. సప్తమ స్థానానికి ఎంత బలం ఉందనేది నవాంశను బట్టి చెప్తాం. అంటే నవాంశలో ఉచ్చ స్థానంలో ఉందా? స్వక్షేత్రంలో ఉందా? మిత్రక్షేత్రంలో ఉందా? అన్న దాన్ని బట్టి ఆ యొక్క వివాహం అనేది ఎంత బలంగా ఉంది? ఆ పార్ట్నర్‌కి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఎంతగా ఉంది అని చెప్పొచ్చు. తర్వాత పరిశీలనలో ఇంకో చూడాల్సిందేంటంటే గ్రహ స్వభావ సమతుల్యం చాలా అవసరం. అది ఇప్పటి కాలంలో చాలా అవసరం. ఒకరికి ఏదైతే బలహీనత ఉంటుందో, ఇంకొకరికి అది బలంగా చేసేటటువంటి గుణం పార్ట్నర్‌లో ఉండాలి. ఇంతవరకు డిస్కస్ చేసిందదే. ఒకే స్వభావం ఉన్నట్టయితే ఘర్షణలెక్కువవుతాయి. తరువాత వివాహం అనేది సహధర్మ జీవనం. ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడం. అది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేసుకోవడం కాదు. ఇందులో ఎక్కువ, తక్కువ అనేది ఉండకూడదు. తర్వాత ఇక్కడ చాలా దోషాలు చెప్పబడతాయి. ఆ దోషాలు భయపెట్టడానికి ఉపయోగించుకోకూడదు. కుజదోషం, సర్పదోషం ఇవన్నీ ఎందుకు? వాళ్ళ స్వభావాన్ని తెలుసుకొని, దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి సహధర్మచారిని ఎన్నుకోవడానికి ఉపయోగించాలే తప్ప, భయపెట్టడానికో, ఇది ఉంది కాబట్టి నువ్వు ఇంత హోమం జేసుకోవాలి, ఇన్ని జపం జేయాలి, నా దగ్గరే చేయించుకోవాలి, ఇలాంటివన్నీ భయపెట్టడానికి మనం ఉపయోగించుకోకూడదు. దోషాలు మనం ఎందుకోసం చూస్తాము, చెబుతాము అంటే, అతని యొక్క స్వభావము, యాటిట్యూడ్ తెలుసుకొని, దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి అమ్మాయిని తెచ్చుకోవడానికి, అమ్మాయి గాని, అబ్బాయిని గాని తెచ్చుకోవడానికి. అంతేకాని, దోషం వల్ల ఏదో అయిపోతుంది. ఏమీ కాదండి. బ్యాలెన్స్ చేయగలగడం కావాలి అంతే. దానికోసం మనం వాడతాం. తర్వాత గుణ సమ్మేళనం అనేది ఒక సూచిక మాత్రమే. అష్టకూటాల్లో ఎన్ని గుణాలొస్తున్నాయండి? కొంతమంది దశకూటాలు చూస్తారు. కొంతమంది ద్వాదశ కూటాలు చేస్తారు. ఇదెందుకు ఒక సూచనప్రాయం అంతే. వాళ్ళ స్వభావాన్ని తెలుసుకోవడానికి సూచనప్రాయం అంతేగాని, అది మీ వివాహాన్ని డిసైడ్ చేయదు. తర్వాత జ్యోతిష్యుడి యొక్క బాధ్యత ఏంటి? బ్యాలెన్స్ చేసి చూపించడం అంతే. జ్యోతిష్యుడు వీళ్ళిద్దరికీ జాతకాలు కలుస్తున్నాయా అంటే అర్థం ఏంటి? వాళ్ళ స్వభావాలు కలుస్తున్నాయా అని జూడాలి. జాతకాలు కలుస్తున్నాయంటే నంబర్‌లు చూసో, లేదా వాళ్ళ జాతకంలో సప్తమాధిపతి, వీళ్ళ జాతకంలో సప్తమాధిపతి చూసో డిసైడ్ చేయడం కాదు. ఇది మనకు ముఖ్యం. తర్వాత మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వివాహం స్థిరంగా ఉండాలంటే ముఖ్యమైన యోగాలేముండాలి? ఇది మనం జ్యోతిష్యుడికి కావాలి. చాలామంది ఏదైనా ఇబ్బంది కలిగితే రెమెడీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు కదా! ఆ రెమెడీస్ అన్నీ ఇక్కడే వచ్చేస్తాయండి. మనం ఈ యొక్క గత వారం చెప్పినటువంటి పాఠాన్ని, ఈ వారం చెప్పినటువంటి పాఠాన్ని మనం విస్మరించకూడదు. దీన్ని విస్మరించారనుకోండి మీరు రెమెడీస్ చెప్పలేరు. తర్వాత వివాహానికి సంబంధించి స్థిరంగా ఉండాలంటే ఏ గుణాలుండాలి? మొదట ఉండాల్సింది వివాహానికేంటంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండాలండి ప్రేమలో. అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇవి లేకుండా వీటికి అపోజిట్ ఏంటి? స్వార్థం. స్వార్థం చూసుకోవడం, సొంతంగా ఈ యొక్క ఆశలు ఉండడం. ఇది మనకు వివాహాన్ని అస్థిరపరుస్తాయి. సో, చంద్రుడు, శుక్రుడు జాతకంలో బాగున్నాడు, శుభంగా ఉన్నాడంటే, అలాంటి వాడితో కలిగేటటువంటి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమించేవాళ్ళు దొరికారనుకోండి, గొడవలకి ఆస్కారం ఎక్కడుంది? తర్వాత కొద్దిగా ఎథిక్స్ ఉండాలండి. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం? ప్రతి జన్మలోనూ పుడుతున్నాంగా. ప్రతి జన్మలో పుడుతున్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, చచ్చిపోతున్నాం. మళ్ళీ ఎక్కడో పుడతాం. మళ్ళీ చదువుకుంటాం. ఇది ఒకరోజు జరిగేది కాదండి. సృష్టి ఆరంభం నుంచి మనం చేస్తున్న పనే ఇదే. కానీ ప్రతి ఒక్క జీవుడికి నేను ఇదే మొదటిసారి పుట్టాను అనేది చూసుకుంటున్నాడు. ఎందుకంటే గతంలో ఎన్ని సార్లు పుట్టాడో తెలీదు. మర్చిపోయాడు కాబట్టి. మన ప్రోగ్రామ్ ఇంతే అండి. రేపు మనం వయసైపోయేది శరీరానికి మాత్రమే, జీవుడికి కాదు. రేపు మనం వృద్ధాప్యం వచ్చి, మునిమనవాళ్ళొచ్చి, వాళ్ళ దగ్గర మనం తిట్టించుకొని, అందరూ ఉండి కూడా అనాథగా చనిపోయే తర్వాత మనకు కలిగేదేంటి? మళ్ళీ ఎక్కడో చోట పుడతాం. మళ్ళీ చదువుకో. మళ్ళీ ఉద్యోగం చెయ్యి. మళ్ళీ పెళ్లి చేసుకో. మళ్ళీ పిల్లల్ని కను. భార్యాభర్త, పిల్లల యొక్క ఈ యొక్క బంధుత్వాలు, వీళ్ళ అవగాహన సరిగా చేసుకోలేక, చివరి క్షణం ప్రాణం పోయేటప్పుడు కూడా మనం దుఃఖం అనుభవిస్తూ చనిపోతాం. సో, ఇలా కాకుండా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఎందుకోసం పుడుతున్నాం?
దానికి కొద్దిగా ఎథిక్స్ కావాలి. కొద్దిగా జ్ఞానం కావాలి. సో, ప్రతిసారి మనం పుట్టినప్పుడు కూడా మనకి దీనికన్నా బెటర్ లైఫ్ కావాలంటే, ఇప్పుడున్నటువంటి భార్య, లేకపోతే భర్త, లేకపోతే కుటుంబం వాళ్ళు ఎలాగున్నా కూడా మనం చక్కగా ఎథిక్స్‌తో మనం చూసుకున్నామనుకోండి, వచ్చే జన్మలో వాళ్ళ కథ దేవుడెరుగు. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. శరీరానికి మాత్రమే సంబంధం. జీవుడికి సంబంధం ఉండదు. జీవుడికి పేరే ఉండదు. ఈ శరీరం ఇక్కడ పడిపోయిందనుకోండి దాన్ని శవం అంటారు. పేరుతో పిలవరు ఎవరు. మనం అట్‌లీస్ట్ ఈ జీవితంలో, ఈ శరీరం ఉన్నప్పుడు భార్య లేక భర్త ఏదో మన ప్రారంధ కర్మ వరకు ఏదో భార్య లేకపోతే భర్త దొరికాడు. వీడితో ధార్మికంగా, ఎథిక్స్‌తో, జ్ఞానంతో మనం మసలుకున్నామనుకోండి. నెక్స్ట్ బర్త్‌లో మనకు మంచి భర్త దొరుకుతుంది. ఎందుకంటే మనం పుణ్యం చేసుకుంటాం కాబట్టి, మంచి భర్త, మంచి భార్య దొరుకుతాయి. ఇలాగ స్టెప్ ఒక్కొక్క అడుగు మన యొక్క వైవాహిక జీవనాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తే ఎవరికైతే కుటుంబంలో దుఃఖం తక్కువ ఉంటుందో, అలాంటి వాళ్ళే కొద్దిగా సాధన చేసుకోగలరు. భగవంతుడి గురించి ఆలోచించగలరు. మనం భార్యాభర్తలతోనే వైవాహిక జీవితంలోనే మనం దుఃఖపడుతూ, ఏం చేయాలో తెలియకుండా ఉంటే, ఇంక సాధన చేసుకోవడం ఏమవుతుంది? కుదరదు. అట్‌లీస్ట్ ఈ జన్మలో కుదరలేదనుకోండి, దీన్ని ఇంకా వరస్ట్‌గా కాకుండా, వచ్చే జన్మలో అట్‌లీస్ట్ మంచి భార్య, మంచి భర్త వచ్చే విధంగా అయినా ఏదో పుణ్యం చేసుకోవాలి. కాబట్టి గురువు బాగుండాలి. గురువు ప్రభావం సప్తమ స్థానం పైన ఉందనుకోండి, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమో తెలుస్తుంది. ప్రేమ అనేది ఉండాలి. ఆకర్షణ ఉండాలి. శుక్రుడు బలంగా ఉండాలి. భార్యని, భర్తని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టం. కాబట్టి శుక్రుడు బలంగా ఉండాలి. సప్తమాధిపతి శుభస్థానంలో ఉండాలి. ఎందుకంటే కొద్దిగా పుణ్యం చేసి ఉండాలి మనం. గత జన్మ నుంచి మనం కొద్దిగా పుణ్యం తీసుకురావాలి. గత జన్మలో మనం భార్యని లేకపోతే భర్తని బాగా చూసుకున్నామనుకోండి, సప్తమ భావాధిపతి మన జాతకంలో బలిష్టంగా ఉన్నాడు. అర్థం ఏంటి? గత జన్మలో వివాహం అనేటటువంటి టాస్క్ చాలా చక్కగా నడిపావు నాయన అనేది సర్టిఫికేషన్ అంతే. తర్వాత శుభగ్రహాల ప్రభావం సప్తమ స్థానంలో ఉండాలి. మనం గత జన్మలో మనం పెళ్లి చేసుకున్న తర్వాత మన వల్ల నలుగురికి ఉపయోగపడ్డామనుకోండి. మన కుటుంబం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేయడమో, ఎవరికి భోజనం పెట్టడమో, పెళ్ళిళ్ళు చేయడమో, ఎవరికో కష్టాల్లో ఉన్న వాడికి హెల్ప్ చేయడమో, భార్యాభర్త కలిసి అలా చేశారనుకోండి, మనం ఎందుకంటే మనం గత జన్మలో ఎవరికో సహాయం చేశాం గదా! ఈ జన్మలో మనకందరూ సహాయం చేస్తారు. మనకందరూ సహాయం చేయాలంటే ఏం చేయాలి? జాతకంలో ఎలా ఉండాలి? సప్తమ స్థానానికి శుభగ్రహాల సంబంధం రావాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడు మీకందరూ సహకరిస్తారని అర్థం. సో, ఇది స్థిరంగా ఉండాలంటే మనకు ముఖ్యమైనటువంటి యోగాలండి. ఆ తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సిందేంటంటే, దాంపత్య జీవనాన్ని బలహీనపరిచేటటువంటి లేకపోతే అస్థిరపరిచేటటువంటి పరిస్థితులు జాతకాన్ని బట్టి మనం ఎలా తెలుసుకోవాలి? చూడండి. సప్తమ భావం పైన పాపగ్రహాల సంబంధం ఎక్కువుందనుకోండి. పెళ్ళైన తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళే ఎక్కువుంటారు. మన బంధువుల రూపంలో కావచ్చు, ఆడబిడ్డల రూపంలో కావచ్చు, తోడికోడళ్ళ రూపంలో కావచ్చు, భర్త తరపున అత్తాకోడళ్ళ పైన సినిమాలు, సీరియల్‌లు ఏది తీసినా బ్రహ్మాండంగా నడుస్తాయి. అవన్నీ ఎలా జరుగుతాయి? మనం గత జన్మలో అలాంటి పాపకార్యాలకు పూనుకున్నప్పుడు, ఈ జన్మలో దానికి సంబంధించిన ఫలాన్ని మనం అనుభవించాల్సొస్తుంది. అనుభవిస్తే అయిపోతుందండి. మళ్ళీ వచ్చే జన్మకేమి రాదు. కాబట్టి సప్తమ భావం పైన పాపగ్రహాల సంబంధం ఎక్కువ ఉన్నట్టయితే, మనకు ఈ యొక్క వివాహంలో బలహీనంగా ఉంటుంది. అంటే మనం ఏదైతే సుఖం కోరుకుంటామో, అది మనకు తక్కువగా ఉంటుంది. మనం అనుకున్నక రాకపోవచ్చు. సప్తమ భావంలో కుజుడు ఎక్కువ ఉన్నాడనుకోండి, కోపం, ఎప్పుడు గొడవలు, శని ఉంటే అన్నిటికీ ఆలస్యం, రాహు ఉంటే ఇంకా సంబంధాలను అస్థిరపరచడం, కేతువు ఉంటే ఇంట్రోవర్ట్ వైరాగ్యం. సో, దీనివల్ల ఘర్షణలు, అపార్థాలు, దాంపత్య జీవితంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆ తర్వాత సప్తమాధిపతి బలహీనంగా ఉండడం, సప్తమాధిపతి నీచలో ఉండడము, పాపగ్రహాల్లో ఉండడము, లేకపోతే అష్టమ, ద్వాదశ స్థానంలో ఉండడం. ఇలాంటప్పుడు ఏమవుతుంది? వివాహం అవ్వడము ఆలస్యమవుతుంది. అయిన తర్వాత మన వైవాహిక జీవితం కూడా కొద్దిగా అస్థిరంగా ఉంటుంది. అంటే సప్తమాధిపతి బలహీనంగా ఉండడం అంటే పుణ్యం తక్కువ ఉందని అర్థం. పుణ్యం తక్కువ ఉంటే ఏమవుతుంది? మనం తిరుపతికెళ్తామండి. తిరుపతికి దర్శనాని కోసం వెళ్ళినా కూడా మీరు జేబులో ఒక 10,000 20,000 పెట్టుకొని వెళ్లారనుకోండి. హ్యాపీగా వెళ్ళేటప్పుడు మంచి ట్రైన్‌లో ఎళ్తారు. అక్కడ వెళ్తున్న మంచి రూమ్ బుక్ చేసుకుంటారు. దర్శనం చేసుకుంటారు. పిల్లలు అడిగినన్ని కొనిస్తారు. హ్యాపీగా వచ్చేస్తారు. అదే రూ. 1000 పెట్టుకొని పోయారనుకోండి. ఏమవుతుంది? మీరు జనరల్ కంపార్ట్మెంట్‌లో ట్రైన్‌లో వెళ్ళాలి. నడుచుకొని ఎళ్ళాలి.
మీకు దగ్గర డబ్బు తక్కువుంది కాబట్టి, మీరెక్కడో గవర్నమెంట్ ఈ యొక్క టీటీడీ వాళ్ళు వేసుకున్నటువంటి ఏదో ఒక అరుగు పైనో, గెస్ట్ హౌస్‌లోనో ఏదో ఒక మూల దాచుకోవాలి. పిల్లలేం అడిగినా గూడా మీరివ్వలేరు. ఎందుకంటే డబ్బు తక్కువుంది. ఇక్కడ అంతే. పుణ్యం ఎక్కువుందనుకోండి, వైవాహిక జీవితంలో మీరేమేమైతే కోరుకుంటారో అన్నీ సిద్ధిస్తాయి. లేదనుకోండి మీరనుకున్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి దగ్గర నుంచి వివాహం అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా! అక్కడి వరకు మీరనుకున్నట్టుగా జరగదు. ఎందుకంటే పుణ్యం తక్కువుంది కాబట్టి. శుక్రుడు బలహీనంగా ఉంటే ఏమవుతుంది? అనురాగం తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ, అనురాగం తగ్గిపోతుంది. ఏదో పెద్దలు జేశారు పెళ్ళనేది ఒకటి జీవితంలో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం గానీ, నాకేం పెద్దగా ఇష్టం లేదండి. ఇది ఎక్కువ రోజులు మనం వైవాహిక జీవితం నడపలేము. ఏదో మెకానికల్‌గా జీవించడం అని జరుగుతుంది. చంద్రుడు బలహీనంగా ఉందనుకోండి, అపార్థాలు చేసుకోవడం ఎక్కువవుతుంది. భార్యాభర్తల మధ్య ఒకరిని చూస్తే ఒకరికి విశ్వాసం ఉండదు. నమ్మకం ఉండదు. అపార్థాలు పెరిగిపోతాయి. తర్వాత కుజుడి యొక్క ప్రభావం ఉండడం వల్ల కోపం పెరిగిపోతుంది. కోపం ఎక్కువైతే ఏమవుతుంది? విశ్వాసం తగ్గిపోతుంది. ఇష్టం తగ్గిపోతుంది. ఆగ్రహము, త్వరితంగా సడెన్‌గా స్పందించడం, వాదనలు పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. తర్వాత రాహు ప్రభావం ఎక్కువైతే ఏమవుతుంది? రాహు ప్రభావం పెరిగితే అసాధారణమైన ఆకర్షణలు. భార్య పక్కనే ఉంటుంది. రోడ్డు పైన ఇంకెవరైనా అమ్మాయి ఎళ్ళిందనుకోండి, ఆ అమ్మాయి పైన మనసు పారేసుకోవడం. లేకపోతే అబ్బాయి పైన మనసు పారేసుకోవడం. ఇలాంటివి పెరుగుతాయి. ఇది అసాధారణమైన సంబంధాలు. ఇది కూడా దాంపత్య జీవితాన్ని అస్థిరపరుస్తాయి. ఈ విధంగా మనం అస్థిరపరిచేటటువంటి మార్పు చూడొచ్చు. తర్వాత చాలామందికి వివాహం ఆలస్యం అవుతుందండి. దానికి జ్యోతిష్య కారణాలేంటి? 2 రకాల కారణాలుంటాయండి. ఒకటి వాళ్ళకు వాళ్ళ యొక్క కోరికలు చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళ యొక్క కోరికలు ఏదైతే ఉంటుందో దాన్ని అలాంటి సంబంధం దొరికేంత వరకు వాళ్ళు అన్నిటికి నో చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆలస్యం అవుతుంది. భగవంతుడైతే సంబంధాలు పంపిస్తూ ఉంటాడు. అతని యొక్క జాతకంలో అతని యొక్క స్వభావము, అతని యొక్క పుణ్యాన్ని బట్టి భగవంతుడు సంబంధాలు పంపిస్తాడు. కానీ ఇతను నో అంటాడు. రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఆలస్యం అవుతుంది. ఇది లౌకికమైనటువంటి స్వయంకృతాపరాధం అంటాం. రెండవది జాతకం ప్రకారం ఆలస్యం ఏంటంటే ప్రారబ్ధ కర్మ వల్ల అతని యొక్క పుణ్యం లేకపోవడమో, దీనివల్ల ఆలస్యం అవుతుంది. అది జ్యోతిష్యం యొక్క సంబంధించిన కారణాలు. అది చెప్పొచ్చు. ఇప్పుడు శని అనేది స్లో ప్లానెట్ అండి. శనైశ్చరః నిదానంగా ప్రయాణించేవాడు అని అర్థం. సో, సప్తమానికి శని సంబంధం వచ్చిందనుకోండి, త్వరగా నిర్ణయాలు తీసుకోరు. అందుకే ఆలస్యం అవుతుంది. జాతకంలో శని ఉన్నాడండి, శని ఏమో ఆలస్యం చేస్తాడని అనుకోకండి. ఆ వ్యక్తి ఆలస్యం చేస్తాడు. ఏదైనా సంబంధం చూసారనుకోండి, నాకు కొద్దిగా టైం కావాలి నాన్న, నేను కొద్దిగా నన్ను ఆలోచించుకోవాలి. నాకొక 1 వీక్ టైం ఇవ్వండి అంటుంది. నాకు కొద్దిగా టైం కావాలి. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. నాకు కొద్దిగా టైం కావాలి. ఒక నెల, ఒక సంవత్సరం పడుతది. అంతలోపల ఏమవుతుంది? కోరుకున్నదంతా వెళ్ళిపోతుంది. సో, శని ఏమవుతుందంటే ఆలస్యం చేస్తుంది. శని ఆలస్యం చేయడం గాదు. శని యొక్క స్వభావం వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళే ఆలస్యం చేసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలే ఆలస్యం చేస్తాయి. ఇక్కడ శని ఆలస్యం చేయడం అని అనుకోకండి. మళ్ళీ శని గుడికెళ్ళడం, అక్కడ వెళ్లి లీటర్లు లీటర్లు నూనె పోసి అక్కడ నల్లగా గుడినంతా కూడా నల్లగా చేసేయడం. శని ఆలస్యం చేయడం. శని ఏంటి? సూచకుడంతే. మన ఇంట్లో వాల్ క్లాక్ ఎంతో గ్రహాలంతే. అవి మిమ్మల్ని డైరెక్ట్‌గా ఏం పానిక్ చేయనివ్వవు. మీరు చేసుకున్నటువంటి పుణ్యము, మీ స్వభావమే మీకు ఇబ్బంది పెడుతుంది తప్ప, గ్రహాలు ఎలాంటి ఇబ్బంది పెట్టవు. సప్తమాధిపతి శని సంయోగం ఉన్నప్పుడు కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే శని సంయోగం కలిగిందనుకోండి, త్వరగా నిర్ణయాలు తీసుకోడు. ప్రాబ్లమ్ అతని యాటిట్యూడ్‌లో ఉంది. అంతేగాని శనిలో కాదు. శనిని బట్టి మనం అతని యాటిట్యూడ్ స్లోగా ఉందని తెలుసుకోవాలి. తర్వాత సప్తమాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండటం వల్ల ఏమవుతుంది? పూర్వజన్మం పుణ్యం రాకపోగా పాపం ఎక్కువుంది. గత జన్మలో భార్యనో, భర్తనో, సంసారాన్నో ఇబ్బంది పెట్టడం వల్ల పాపం అక్యుములేట్ చేసుకుంటాడు. ఆ అక్యుములేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ జన్మలో ఇతను కోరుకున్నటువంటి సంబంధం రాదు. ఎందుకంటే అంత పుణ్యం చేసుకోలేదు. సో, ఇతను కోరుకున్న సంబంధం రాకపోతే ఏమవుతుంది? వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆలస్యం అవుతుంది. తర్వాత శుక్రుడు బలహీనంగా ఉంటే ఫస్ట్ వాళ్ళకిలో ప్రేమే ఉండదు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? నాకిష్టం లేదు నాన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నాన్న, నా కెరీర్ ఇంపార్టెంట్ నాన్న అంటూ ఉంటాడు. శుక్రుడు బలహీనంగా ఉంటే కూడా త్వరగా పెళ్లి కాదు. ఆలస్యం అవుతుంది. దానికి కారణం కూడా వాళ్ళే. ఎవరినో మనం కారణం పెట్టడానికి లేదు. తర్వాత శని, శుక్ర సంయోగం. శుక్ర సంయోగానికి మళ్ళీ శని వచ్చిందనుకోండి,
ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడంలో కూడా ఆలస్యమవుతుంది. తర్వాత రాహు లేదా కేతు ఏడో భావంలో ఉండడం. అసాధారణమైన ప్రేమలని జెప్పాను. ఒకేసారి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తాడు. ఎవరిని పెళ్లి జేసుకోవాలి? లేట్ చేస్తూ వెళ్తాడు. ఏదో స్వార్థంతో కోరుకుంటాడు. చూద్దాం వాళ్ళకేమైనా ఆస్తి వస్తుంది. అప్పుడు పెళ్లి చేసుకుందాం. ఆ అమ్మాయికో లేకపోతే అబ్బాయికో ఆస్తి రాలేదనుకోండి, ఇంత లోపల వేరే అబ్బాయికి ఉందనుకోండి, వాడు తగిలాడితే వాడితో పెళ్లయిపోతుంది. సో, దీనివల్ల గూడా ఆలస్యం అవ్వడానికి అవకాశాలున్నాయి. చంద్రుడు బలహీనంగా ఉంటే ఎమోషనల్ క్వాలిటీ ఉండదు. వాళ్ళు తమ ప్రేమనో, లేకపోతే తమ యొక్క భావాన్నో ఇంకొకరితో వ్యక్తపరచలేరు. వ్యక్తపరచకపోతే మళ్ళీ పెళ్లి ఆలస్యం అవుతుంది. తర్వాత నవాంశలో సప్తమ స్థానం బలహీనంగా ఉండడం వల్ల కూడా ఆలస్యం అవుతుంది. అంటే పూర్వజన్మ పుణ్యం తక్కువ ఉంది అని అర్థం. ఈ కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. జాతకం ప్రకారం అయితే పూర్వజన్మలో పాపం చేసుకోవడం వల్ల అంటే సప్తమాధిపతికి 6, 8, 12 సంబంధం వస్తే, శని సంబంధం సప్తమానికి కానీ, సప్తమాధిపతికి కానీ, శుక్రుడికి కానీ వస్తే ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సో, జ్యోతిష్యుడి యొక్క దృష్టిలో మంచి సూచన అంటే ఏంటి? మంచి జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అనేది మనం ఏమైనా చెప్పగలమా? అంటే దానికి కూడా ఉన్నాయండి. ఎప్పుడు ఒక వ్యక్తికి జీవిత భాగస్వామి బాగుంటుంది. వీళ్ళ సంసారము చాలా చక్కగా ఉంటుంది అనేది ఎప్పుడు మనం చెప్పగలం? అన్నట్టయితే ఈ సందర్భంలో చెప్పొచ్చు. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలంగా ఉన్నట్టయితే వాళ్ళకి ఏం సూచిస్తుంది? వాళ్ళ యొక్క సున్నితమైనటువంటి హృదయం, అనుబంధం, కుటుంబ ప్రేమ చాలా బావుంటుంది. దీనివల్ల కుటుంబాన్ని కలిపి ఉంచే బలం ఉంటుంది, స్వభావం ఉంటుంది. ఎన్ని గొడవలొచ్చినా కూడా వాళ్ళతో విడిపోవడం అనేది ఉండదు. చంద్రుడు బలంగా ఉంటే. శుక్రుడు బలంగా ఉందనుకోండి ప్రేమ, ఆకర్షణ, సౌందర్యాభిరుచి చాలా ఎక్కువుంటుంది. దాంపత్యంలో ఆనందము మరియు స్నేహం ఎక్కువుంటుంది. సెక్షువల్ కంపాటబిలిటీ చాలా బలంగా ఉందనుకోండి, అలాంటి సంబంధాలు విడిపోవు. తర్వాత గురువు బలంగా ఉండడం. జ్ఞానం ఉంటుంది, సహనం. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను? ఎథిక్స్ ఉంటుంది వాడికి. డిసిప్లిన్ ఉంటుంది. జ్ఞానము, సహనం ఉంటుంది. ధార్మిక దృక్పథం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పరస్పరం గౌరవం ఇస్తారు. స్థిర కుటుంబ జీవితం. సో, సహకరించకపోయినా కూడా మనం ఈ జన్మలో ఇలాగే ఉండాలి. భార్య సహకరించకపోయినా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎందుకంటే వెనకటికి ఏదో పాపం చేసుకున్నాం. వచ్చే జన్మలో మళ్ళీ సరిపోతుందిలే అనుకుంటే ధోరణి ఉంటుంది వాళ్ళకి గురువు బాగున్నట్టయితే. శని బ్యాలెన్స్‌గా ఉన్నాడనుకోండి. బాధ్యత, క్రమశిక్షణ, సహనం ఉంటుంది. కష్టాల్లో కూడా సంబంధాలను నిలబెడుతుంది. ఆ తర్వాత బుధుడు కూడా బ్యాలెన్స్‌గా ఉండాలి. బుధుడు సంభాషణ, నైపుణ్యాన్ని అర్థం చేసుకోవడాన్ని సూచిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది? అపార్థాలు తగ్గుతాయి. సూర్యుడు కూడా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బ్యాలెన్స్‌గా ఉంటాడో గౌరవ భావం, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇది కుటుంబాన్ని ఒక దిశగా నడుపుతుంది. చాలా పర్ఫెక్ట్‌గా, బ్యాలెన్స్‌గా తీసుకెళ్తుంది. కుజుడు కూడా సమతుల్యంగా ఉండాలి. కాబట్టి ఆ భార్యకి లేకపోతే భర్తకి ధైర్యం ఉంటుంది. కొన్ని పనులు యాక్షన్ త్వరగా తీసుకోవడం జరుగుతుంది. ఇది కుటుంబాన్ని రక్షించేటటువంటి స్వభావాన్ని సూచిస్తుంది. కాబట్టి మంచి వివాహం అనేది మంచి జాతకం వల్ల మాత్రమే కాదు, మంచి స్వభావం వల్ల నిలబడుతుందనేది మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో వైవాహిక జీవితం ఎందుకు విఫలమవుతాయి? ఇది మనం ఇవాల్టి రోజుల్లో మనం చూస్తున్నటువంటివి. ఎందుకు విఫలమైపోతున్నాయి? ఎందుకు గొడవలొస్తున్నాయి? ఎందుకు విడాకులు తీసేసుకుంటున్నారు? వీటికి కారణాలు మనం తెలుసుకోకపోతే జాతకాన్ని బట్టి మనం ఎవరిని గైడ్ చేయలేం. సో, దీనికి కారణాలు మనం చూసినట్టయితే ఒక వ్యక్తిలో పార్ట్నర్‌లో ఇద్దరి భార్య లేదా భర్త ఎవరిలో ఒకరి దాంట్లో అహంభావం ఎక్కువగా ఉండటం. అహంకారము అంటాం. అంటే నేనే గొప్ప, మా ఇంటి వాళ్ళే గొప్ప, మేము లేకపోతే మీరు లేదు. నేను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను. ఇవన్నీ కూడా వివాహాన్ని నిలబెట్టవు, అస్థిరపరిచేస్తది. ఎందుకంటే ఈ భార్యో లేకపోతే భర్తో ఈ మాట అన్నాడనుకోండి, ఇంకొకరు ఊరుకుంటారా? వాళ్ళ జాతకంలో చంద్రుడో, శుక్రుడో, శనియో బలంగా ఉన్నట్టయితే మా ఆయనంతే చెప్పుకుంటూ ఉంటాడు. దానంతా మనం పట్టించుకోకూడదు ఉంటుంది. ఎప్పుడు శని బలంగా ఉంటే. శుక్రుడు, చంద్రుడు బలంగా ఉన్నారనుకోండి, ఏమైనా అనుకోని నాకాయనంటే ఇష్టం. కాబట్టి నన్ను ఇష్టపడే వాళ్ళు ఒక మాట అన్నా కూడా పెద్దగా నొప్పేం కాదు. కానీ వేరే వాళ్ళున్నారనుకోండి, వాళ్ళ జాతకంలో బుధుడో, కుజుడో, సూర్యుడో, రాహువో బలంగా ఉన్నాడనుకోండి, ఏంటి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు? అంటే నాదంటూ ఏం లేదా? నా యొక్క వ్యక్తిగతంగా నేనేం చేయలేదా? ఇలాంటి వాటిలో ఉండడం కానీ రోజు ఎలా భరించడం? నాన్న నన్నొచ్చి తీసుకెళ్ళిపో అంటుందామె. అప్పుడేమవుతుంది ఇంబాలెన్స్ అవుతుంది.
కాబట్టి అహంభావం అనేది మంచిది కాదు. ఒకవేళ ఉందనుకోండి, మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయడానికి పార్ట్నర్‌లో కొన్ని ఇంపార్టెంట్ గుణాలను చూసి పెళ్లి చేసుకోవాలి. సో, సూర్యప్రభావం ఇద్దరిలో బలంగా ఉండడం, సూర్యుడు సప్తమంలో ఉంటే ఆధిపత్య పోరు ఏర్పడుతుంది. తర్వాత రెండవది ఆగ్రహ స్వభావం ఉంటే, ఇది కూడా పెళ్లి విఫలమైపోతుంది. అంటే తక్షణం స్పందించడం, సహనం లేకపోవడం, చీటికి మాటికి తిట్టడం. కుజుడు ఏడో భావంలో ఉంటే, కుజుడు ప్రభావం శుక్రుని పైన పడితే, ఫలితం ఏమవుతుంది? వివాదాలు, ఘర్షణలు పెరుగుతాయి. మనం బ్యాలెన్స్ చేయాలి. తర్వాత భావోద్వేగాలను అస్థిరంగా ఎప్పుడు కూడా ఎమోషనల్‌గా వీక్‌గా ఉండడం. ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోవడం. చిన్న విషయాలకే పెద్ద భావోద్వేగ ప్రతిస్పందన కలిగించడం. ఇవి ఇవి కూడా మంచిది కాదు. సో, చంద్రుడు బలహీనంగా ఉండడం, చంద్రుడు పాపగ్రహ ప్రభావంలో ఉండడం. ఎవరైనా ఏమన్నా ఓ మాట అన్నారనుకోండి, సడెన్‌గా డిస్టర్బ్ అయిపోతుంది. వంట కూడా చేయదు కూర్చోవడం. నన్నెందుకు అలా అన్నారు? ఆ రోజు ఏం లేదు. ఎన్ని రోజులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొత్తలో అయితే ఏమన్నా రిక్వెస్ట్ చేసుకోవడం, అపార్థం చేసుకోవద్దనడం అనొచ్చు. 5 ఏళ్ళు అయిందనుకోండి, భర్త ఏమంటుంది? "నీ కర్మ నువ్వు చావు. నేను హోటల్‌కెళ్తానంటాడు." అది అట్లాగే చిలికి చిలికి గాలివానగా మారి చాలా ఇబ్బంది ప్రమాదకర స్థాయికెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ భావం. ప్రేమ భావం అనేది చాలా ముఖ్యం ఇది. చూడండి ప్రేమ భావం కాదు. ప్రేమాభావం అంటే ప్రేమ ప్లస్ అభావం అని అర్థం. అంటే అభావం అంటే ఏంటి? లేకపోవడం. సో, ప్రేమ లేకపోతే కూడా వివాహం విఫలమైపోతుంది. అసలు ఎందుకోసం పెళ్లి చేసుకున్నాడో తెలీదు. ఏదో అమ్మా, నాన్న బలవంతంగా చేశారండి. నేను చేసుకోకపోదును. నాకిష్టమే లేదు పెళ్లి చేసుకోవడానికి. ప్రేమ లేదు. సో, ఈ కారణం చేత సంబంధాన్ని పోషించే శక్తి ఉండదు. ఆ శక్తి తగ్గిపోతుంది. శుక్రుడు బలహీనంగా ఉండడం, శుక్రుడు పాపగ్రహాల ప్రభావంలో ఉండడం, సంబంధాలు చల్లబడిపోతాయి. ఎప్పుడిది? వివాహం ముందు అయితే ప్రేమలు భయంకరంగా ఉంటాయి. బయట తిరగడం, సినిమాలకెళ్ళడం, ఒకే కూల్ డ్రింక్‌లో 2 స్ట్రాలు తాగడం. అబ్బబ్బబ్బా! ఏం ప్రేమ! పెళ్ళైన తర్వాత అంతా చల్లబడిపోతుంది. ఎందుకురా పెళ్లి చేసుకున్నాననిపిస్తుంది. ఎప్పుడు? శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల. తర్వాత బాధ్యత లోపమండి. బాధ్యతలు ఎందుకంటే మేము ప్రేమించుకుంటూ ఉంటామండి. కానీ బాధ్యతలొద్దు నాకు. అప్పుడేమవుతుంది? ప్రేమించే వరకు బావుంటుంది. పెళ్ళైన తర్వాత బాధ్యతలొచ్చాయనుకోండి, ఈ బాధ్యతలు నాకొద్దురా నాయనా అని చెప్పి వాడేం చేస్తాడు? ఈ తప్పించుకోవడమో, విడిపించుకోవడమో చేస్తాడు. సో, కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్ల మనస్పర్ధలొస్తాయి. పెళ్ళిళ్ళు విఫలమవుతాయి. సో, శని బలహీనంగా ఉంటే, శని బలంగా ఉన్నాడనుకోండి బాధ్యతలు తీసుకుంటాడు. శని బలహీనంగా ఉంటే వాడు బాధ్యతలు తీసుకోడు. నేనెందుకు చేయాలి? నేనెందుకు సంపాదించాలి? నువ్వెళ్ళు అంటాడు. సప్తమ భావం పైన శని ప్రభావం లేకపోవడం వల్ల ఏమవుతుంది? బాధ్యతలు రాదు. ఫలితంగా సంబంధాలు స్థిరంగా ఉండవు. తర్వాత అసాధారణ ఆకర్షణ దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇదున్నా గూడా విఫలమైపోతుంది. దీనికి కారణం ఏమవుతుంది? రాహు అవుతాడు. భార్యతో మాత్రమే హ్యాపీగా ఉంటే పర్లేదు. లేదు నాకు కోరికలు ఇంకా పెరిగాయనుకోండి, అలాంటి అమ్మాయిల్ని ఎవరిని చూసినా కూడా నాకు భార్యగా ఉంటే బావుంటది అనిపిస్తుంది. ఇది చాలా కష్టంగా ఉంటుందిది. రాహు సప్తమంలో ఉండడం, శుక్రుడు రాహుతో సంబంధం రావడం, ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి ఆకర్షణ. ఇలాంటి జాతకులకి ఏం చేయాలి? గురుడు బలంగా ఉన్నటువంటి జాతకం, శని బలంగా ఉన్న జాతకంతో పెళ్లి చేయాలి. లేకపోతే నిలబడదు. ఒకవేళ అలాంటి ఆకర్షణలు ఉన్నాయనుకోండి, భార్య పైన భయంతో అయినా సైలెంట్‌గా ఉంటారు. తర్వాత భావోద్వేగానికి దూరంగా ఉండడం. అంటే ఎమోషన్ లేకపోవడం. ఏది ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. ప్రేమ ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెస్ చేయడు. భార్య ఎన్ని చేసినా కూడా భార్యని పొగడాలని అనిపించదు. ఆమె ఏం చేస్తుంది? ఏమి చేసినా అయితే అలుకు లేదు, పలుకు లేదు. ప్రేమ తగ్గిపోతుంది. సో, కేతువు ఏడో భావంలో ఉంటే, కేతువు శుక్రుడితో ఉంటే, రాహు ఏమో శుక్రుడితో ఉంటే భయంకరమైన ప్రేమ పెరిగిపోతుంది. అది ఓవర్‌ఫ్లో అయ్యి ఒక స్త్రీతో కాదు చాలా స్త్రీలతో ఏర్పడుతుంది ఆ భావం. అదే కేతువుతో సంబంధం వచ్చిందనుకోండి, సొంత భార్యనే పట్టించుకోడు. అలాంటి ఎమోషన్స్ ఉంటాయి. అది కూడా మంచిది కాదు. వివాహాన్ని విఫలం చేస్తుంది. కాబట్టి జాతకం అనేది సమస్యలను సృష్టించదండి. మన స్వభావంలోని బలహీనతను మాత్రమే చూపిస్తుంది. ఆ బలహీనతను బట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి సంబంధాన్ని మనం ఎంచుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. సో, జ్యోతిష్యం యొక్క అసలు లక్షణం ఏంటి? సమస్యలను ముందే గుర్తించడం, వాటిని బ్యాలెన్స్ చేయడం. తర్వాత ఇంకొకటి. సో, దాంపత్యం సంతోషంగా ఉండాలంటే ఎలాంటి మానసిక గుణాలుండాలి? అక్కడే ఉంది. ఏది వీక్‌గా ఉందో అది స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే
పరస్పరం గౌరవం ఉండాలి. భార్యాభర్తల్ని ఒకరినొకరు గౌరవించుకునేటటువంటి గుణం ఉందనుకోండి, మానసికంగా చాలా హ్యాపీగా ఉంటది వైవాహిక జీవనం. ప్రేమ ఉండాలి. తర్వాత సహనం. వివాహం మనకు బ్యాలెన్స్‌గా వెళ్ళాలి అంటే, ఈ గుణాలు ఖచ్చితంగా ఉండాలి. గౌరవం ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. సహనం ఉండాలి. గౌరవం ఉండాలంటే సూర్యుడు బ్యాలెన్స్‌గా ఉండాలి. ప్రేమ ఉండాలంటే శుక్రుడు బాగుండాలి. సహనం ఉండాలంటే శని బాగుండాలి. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే చంద్రుడు బాగుండాలి. కొద్దిగా జ్ఞానం ఉండాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకోసం పెళ్లి చేసుకుంటున్నామో తెలియాలి. దానికి గురువు బాగుండాలి. తర్వాత సంభాషణ భార్యతో గాని, భర్తతో గాని ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు చాలా మృదువైనటువంటి, ప్రేమతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి. దానికి బుధుడు బాగుండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి బుధుడుండాలి. ధైర్యం ఉండాలి. ప్రేమించుకోవడం గొప్ప కాదు. ఎన్ని కష్టాలొచ్చినా ఆమెనే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వెళ్లి మాట్లాడి, మీ అమ్మాయినే పెళ్లి చేయాలి. ఈమె కోసం నేను ఏం చేయడానికనేసి ధైర్యం చూపాలి. దానికి కుజుడు బాగుండాలి. తర్వాత నియంత్రణ, కంట్రోల్ ఉండాలి. మనకి ఎన్ని ఉన్నా కూడా కంట్రోల్ లేదనుకోండి, మళ్ళీ వివాహం అస్థిరమైపోతుంది. తర్వాత విశ్వాసం. భార్యకి, భర్తకి ఒకరినొకరు విశ్వాసం ఉండాలి. నమ్మకం లేదనుకోండి ప్రయోజనం లేదు. ఈ నమ్మకం ఎలా ఉండాలి? స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టయితే భార్య యొక్క పాస్వర్డ్ భర్తకి, భర్త యొక్క పాస్వర్డ్ భార్యకి తెలిసుండాలి. ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా భర్త చూస్తాడో, భార్య చూస్తాడో దాచిపెట్టుకునేటటువంటి ఇది ఉండకూడదు. అప్పుడు నమ్మకము, విశ్వాసం ఉందని అర్థం. ఇంట్లో భార్యాభర్త ఉండి ఎవరి పాస్వర్డ్‌లో వాళ్ళు పెట్టుకున్నారనుకోండి అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక ప్రైవేట్ స్పేస్ ఉందని అర్థం. ఆ ప్రైవేట్ స్పేస్ ఉండడం ఇంకా విశ్వాసం ఏముంటుంది? కష్టమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఛాలెంజింగ్ అదే. నా నా యొక్క ప్రైవసీ కావాలి. ఏ భార్య కానీ, భర్త కానీ నాకు ప్రైవసీ కావాలి అనంటే అక్కడ విశ్వాసం లేదు, ఆస్కారం లేదని అర్థం. ఆ సంబంధాలు ఎక్కువ రోజులు నిలబడవు. తర్వాత జ్యోతిష్యం మరియు ఒకసారి ఏమవుతుందంటే కాలాన్ని బట్టి మారుతుందండి. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అష్టకూటాలు గానివ్వండి, దోషాలు గాని ఏదో సర్పదోషం ఉందో, కాలసర్పదోషం ఉందో, ఇవి త్రేతాయుగంలో గూడా ఇవే ఉన్నాయండి. ఇప్పుడు కూడా అదే వాడుతున్నాం. మరి మనకి తేడా ఏముంది? అప్పుడు ఒకే పద్ధతి, ఇప్పుడు ఒకే పద్ధతి. కానీ కాలం మారిందని మనం గుర్తించాలి. గ్రహాలేమో మారవు. కానీ జీవన పరిస్థితులు మారతాయి. గ్రహాలు సూచించే తత్వం ఎప్పటికీ మారదు. ఉదాహరణకు కుజుడు తీసుకోండి. శక్తి, కోపము, చర్య. శుక్రుడు ప్రేమ, అనురాగం త్రేతాయుగమైన, కలియుగమైన. శని క్రమశిక్షణ, బాధ్యత. ఇవి త్రేతాయుగంలో కూడా ఇలాగే ఉంటాయి. కానీ మారిందేంటి అని చూస్తే ఈ తత్వం వ్యక్తమయ్యేటటువంటి జీవన రంగం మారిపోతుంది. త్రేతాయుగంలో చూసుకుంటే కుజుడు తీసుకోండి. త్రేతాయుగంలో యుద్ధము, రాజసేవ, రక్షణ ఇలాంటివి సూచిస్తాయి. ఇప్పుడు పోలీసు, సైన్యము, క్రీడలు, ఇంజినీరింగు, వ్యాపారం మారిపోయింది. కార్యక్షేత్రం మారిపోయింది. తత్వం మారలేదు. రూపం మారిందంతే. సో, వివాహంలో కూడా అంతే. త్రేతాయుగంలో సప్తమ స్థానము, సప్తమ కారకుడు, సప్తమాధిపతి, వివాహము, కుటుంబ నిర్ణయము, ధర్మ కేంద్రీకృత జీవితము, వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ సూచిస్తుంది త్రేతాయుగంలో. కానీ ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఎంపికలు, ప్రేమ వివాహాలు, వ్యక్తిత్వాన్ని ప్రాధాన్యత ఇయ్యడం. ఒక 30 ఏళ్ల వెనక ఉన్నటువంటి వివాహాలు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ మ్యాచింగ్‌లో మనం చూడాల్సిందేంటి? మనస్తత్వాన్ని సమతుల్యం బ్యాలెన్స్ చేసి చూడాలి. సో, జ్యోతిష్యుడికున్నటువంటి కొత్త బాధ్యతేంటి? పాత కాలంలో జ్యోతిష్యుడు ఎక్కువగా చెప్పేదేంటి? గుణ పొంతనాలు సరిపోయిందా? దోషాలేవైనా ఉన్నాయా? శుభముహూర్తం ఎప్పుడు? ఇవన్నీ పాతకాలంలో జూసేవి. ఇప్పుడు చూడాల్సిందేంటి ఆధునికంలో? వ్యక్తి స్వభావం ఏంటి? సంబంధంలో వచ్చేటటువంటి మానసిక సమస్యలేమైనా ఉన్నాయా? వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది ఇప్పుడు జ్యోతిష్యుడు చేయాల్సింది. అంటే జ్యోతిష్యం ఇప్పుడు సైకలాజికల్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. కేవలం నేను గుణాలు జెప్పేసి నేను తప్పించుకుంటానంటే కుదరదు. అది సాఫ్ట్‌వేర్‌లు జేస్తున్నాయి. జ్యోతిష్యం రాని వాళ్ళు గూడా యాప్‌లు పెట్టుకొని జేసుకోవచ్చు ఎవరికి వారు. అక్కడ జ్యోతిష్యుడు దేనికి మరి? సో, ముఖ్యమైన సూత్రం ఏంటంటే, శాస్త్రం అనేది శాశ్వతం. కానీ వ్యాఖ్యానం మాత్రమే కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. గ్రహతత్వం మారదు. కానీ మనం దాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానాన్ని కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. సో, రామరాజ్యంలో ఉన్నట్టు ఇప్పుడు చూసుకుంటే కుదరదు. రామరాజ్యంలో ధర్మం ప్రధాన విలువ. వ్యక్తి యొక్క స్వార్థం తక్కువ ఉండేది. కుటుంబ నిర్మాణం చాలా స్థిరంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వ్యక్తికి స్వేచ్ఛ ఎక్కువ. ప్రతి ఒక్కడికి తన సొంత ఆశలెక్కువ.
ఎవరికి వాడు ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి అప్పటికి, ఇప్పటికి ఒకే పద్ధతులు పాటిస్తానంటే కుదరదు. కాబట్టి ఆధునిక జ్యోతిష్యుడికి ఉన్నటువంటి బాధ్యతలేవంటే, పాత పద్ధతి కేవల సంఘటన చెప్పడం కాదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. సో, పాత పద్ధతుల్లో కేవలం గుణాలను చూస్తాను, దోషం ఉందా లేదా, వివాహం శుభమా, అశుభమా ఇలాంటివి చెప్పడం ఒకటే కాదు. ఇప్పుడు వ్యక్తిత్వ ఘర్షణలేమైనా వస్తాయా? అహంకారం ఏమైనా ఉందా? భావోద్వేగం ఏమైనా తక్కువవుతుందా? ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉందా? లేదా సంభాషణలో ఏమైనా లోపం ఉందా? సో, జ్యోతిష్యుడు ఏం చెప్పాలి? కుజదోషం ఉంది, గుణాలు తక్కువొచ్చాయని కాకుండా, ఈ వ్యక్తి స్వభావం ఇలా ఉంటుంది. వివాహంలో ఈ రకమైనటువంటి సమస్యలు రావచ్చు. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది జ్యోతిష్యుడు చెప్పాలి. సో, ఇది ఇప్పటి కాలంలో మనకు కావాల్సింది. కేవలం గుణాలు చెప్పి నేను చేతులు దులుపుకుంటానంటే కుదరదు. అది జ్యోతిష్యుడి యొక్క పద్ధతి కాదు. సో, ఆధునిక సమస్య ఇప్పట్లో మనకు సమస్యలు ఎక్కువొచ్చేదేంటి? మళ్ళీ అదే వస్తాయి. సో, అహంభావం ఘర్షణ, త్వరితంగా కోపం రావడం, భావోద్వేగాలు అస్థిరతంగా ఉండడం, సంభాషణ లోపం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం, భోగం ఎక్కువ కోరుకోవడం, అధికమైనటువంటి ఆశలు, అంతర్ముఖానికి దూరంగా ఉండడం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ఇవన్నీ. వీటన్నిటిని కూడా మనం చూస్తే అహంభావానికి సూర్యుడు, త్వరగా కోపం రావడానికి కుజుడు, భావోద్వేగం అస్థిరత చంద్రుడు వీక్‌గా ఉండడం, సంభాషణ లోపం బుధుడు వీక్‌గా ఉండడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం శని వీక్‌గా ఉండడం, భోగం యొక్క ప్రేమ ఎక్కువ కోరుకోవడం శని, శుక్రుడి యొక్క బలహీనత, అధికమైనటువంటి ఆశలు రాహు, అంతర్ముఖానికి దూరంగా ఉండడం అది కూడా రాహువే, నిర్ణయాల్లో అనిశ్చితి కేతువు. ఓకే. సరే. నిర్ణయాల అనిశ్చితికి గురుడు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం ఎప్పుడు? జ్ఞానం లేనప్పుడే. దానికి గురుడు. సో, ఇలాగ ఒక్కొక్క దానికి మనం ఆ సంబంధించిన గ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యక్తిత్వ ఘర్షణ తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే ప్రేమ ఉండదో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ప్రేమ ఉండాలంటే చంద్రుడు, శుక్రుడు బాగుండాలి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, వివాహానికి సిద్ధమవుతున్న వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఎలాంటి సూత్రాలు చెప్పొచ్చు? అంటే వివాహం చేసుకోవాలంటే ఆస్తులు, పాస్తులు, వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషను, వాళ్ళకి ఎన్నిళ్ళున్నాయి, చూడ్డానికి అందంగా ఉన్నాడా, హైట్‌గా ఉన్నాడా, లేకపోతే అమ్మాయి అయితే అందంగా ఉందా, చూడ్డానికి చాలా చక్కగా ఉందా, డ్రెస్సింగ్ సెన్స్ ఉందా, ఇవి ఎక్స్‌టర్నల్‌గా చూసేవి. కానీ ఇంటర్నల్‌గా చూడవలసిందేంటి? పరస్పరం గౌరవం ఇచ్చే గుణం ఉందా? సూర్యుడు జాతకంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాడా? ప్రేమ ಮತ್ತು అనురాగాలు ఉంటాయా? దానికి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడా? ఇవి మనకు పైకి కనిపించవు. లోపల ఉన్నటువంటి గుణాలను ఎలా తెలుసుకుంటాం? గ్రహాలను చూసి తెలుసుకుంటాం. సహనం ఉందా? శనిని బట్టి తెలుసుకోండి. భావోద్వేగం యొక్క అవగాహన ఉందా? ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఉందా? చంద్రుడిని బట్టి తెలుసుకోండి. మంచి సంభాషణ చేయగలడా? బాగా మాట్లాడగలడా? బుధుడు బాగున్నాడా? దాన్ని బట్టి తెలుసుకోండి. బాధ్యత. వీడు సరిగ్గా బాధ్యతలు తీసుకుంటాడా పెళ్లి తర్వాత? లేకపోతే నాకెందుకొచ్చింది? అన్నీ నువ్వే జేసుకోవాలని వెళ్తాడా? శనిని చూడండి. తర్వాత పరస్పరం నమ్మకం. నమ్మకం ఉండాలంటే గురువు బాగుండాలి. కోపము నియంత్రణలో ఉందా? కుజుడు జాతకంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సో, ప్రైవసీ వ్యక్తిగత స్థలం అంటాం. ప్రైవసీ. ఈ ప్రైవసీ భార్యాభర్తల మధ్య పెద్దగా అవసరం ఉండదు. దానికి రాహు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. రాహు బ్యాలెన్స్‌గా లేదనుకోండి, నాకు సెపరేట్‌గా ప్రైవసీ కావాలి అంటాడు. తర్వాత ఆధ్యాత్మిక దృక్కోణం ఉండాలి. దానికి గురువు బాగుండాలి. కొద్దిగా కృతజ్ఞతా భావం. ఇంకొకరు ఏమైనా హెల్ప్ చేస్తే ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకునే గుణం ఉండాలి. దానికి ఎమోషనల్ క్వాలిటీ ఉండాలి. చంద్రుడు బాగుండాలి. కలిసి ఎదగాలి. నేనొక్కడినే కాదు, నువ్వు కూడా కలిసి ఎదగాలంటే సూర్యుడు, గురువు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఇలా ఉంటేనే ఆ యొక్క జీవితం అనేది చాలా చక్కగా ఎళ్తుంది. మిగిలినవన్నీ ఎక్స్‌టర్నల్. ఎక్స్‌టర్నల్‌గా వచ్చినా రాకపోయినా ఇంటర్నల్‌గా ఈ గుణాలు ఉన్నాయనుకోండి, ఆ జీవితం చాలా చక్కగా బ్యాలెన్స్‌గా వెళ్తుంది. చాలామంది అడుగుతుంటారు కదా జ్యోతిష్యుడిని, వీళ్ళిద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారండి. ఆ ఉండాలంటే ఏం చేయాలి? ఈ గుణాలుండాలి. గౌరవించుకునే గుణం ఉండాలి. ప్రేమ ఉండాలి. కాబట్టి ప్రేమ ఉండాలంటే శుక్రుడు, చంద్రుడు బాగున్నాడని చూడండి. పరస్పరం గౌరవించుకోవాలంటే గురువు బాగుండాలి.
ఒకరినొకరు బాగా మాట్లాడుకోవడం బుధుడు బాగుండాలి 2 జాతకాలు. అలా ఉంటేనే సాధ్యపడుతుంది. ఎవరైనా జనరల్‌గానే అడుగుతారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా చక్కగా ఉంటారు గదండీ! అంటే మీకు ఈ గుణాలు తెలియాలి. ఈ గుణాలకు సంబంధించిన గ్రహాలు తెలియాలి. గ్రహాల జాతకంలో ఎలా ఉండాలో తెలియాలి. లేకపోతే మనం ఏదో ఆ గ్రహం, ఈ గ్రహం వచ్చేసిందండి 20 గుణాలొస్తున్నాయి. హ్యాపీగా ఉండకుండా ఏం చేస్తారండి? చాలా హ్యాపీగా ఉంటారని చెప్పడం ఇది ఎలా ఉంటిది? ఇది సరి అయినటువంటి జ్యోతిష్యుడు చేసే పని కాదు. ఓకే. ఈ నంబర్‌లు ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తారండి. డాక్టర్లు మీకు షుగర్ ఎన్ని పాయింట్స్ వచ్చిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకంతే చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకి నిజానికి సరిగ్గా అది వాళ్ళకు తెలిసినా కూడా మీకు ట్రీట్మెంట్ దాన్ని బట్టే ఇవ్వాలి. ఎందుకంటే కన్స్యూమర్ లా కిందకొస్తారు డాక్టర్. ఏది పడితే అది ఇవ్వడానికి లేదు. ఒకప్పుడైతే అప్పుడు కన్స్యూమర్ లా కిందకొచ్చేవాళ్ళు కాబట్టి కొద్దిగా సాహసం చేసి ఆరోగ్యాన్ని బాగు చేసేవారు. ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడేం చేస్తున్నాం? ఆ ట్రీట్మెంట్ వల్ల నాకు సరిగ్గా ఏం తగ్గలేదనుకోండి, నేను కోర్ట్‌లో కేసేయొచ్చు. దానివల్ల వాడేం చేస్తాడు? అతను కాపాడుకోవాలి గదా! కాబట్టి ఏం చేస్తాడు? "నువ్వు అన్ని టెస్టులు చేసుకొని రా. ఆ టెస్ట్‌లేముంటే దానికి ఇస్తానంటాడు." ఎందుకంటే వాడిని వాడు సేఫ్‌గార్డ్ చేసుకుంటున్నాడు. ఎటొచ్చి మనకే ఇబ్బంది. అలాగే జ్యోతిష్యుడు కూడా అంతే. అతను సేఫ్‌గార్డ్ చేసుకోవటం. నాదేముందండి గుణాలు 30 వచ్చాయి. నేనేం తప్పు చెప్పానా? 30 గుణాలొచ్చాయి చేశాడు కాబట్టి బావుంటుందని చెప్పాను. మీరు కొట్టుకొని డైవోర్స్ తీసుకుంటే నన్నేం చేయమంటారండి అంటాడు. సో, ఇక్కడ చూడాల్సింది కేవలం గుణాలు మాత్రమే కాదు. జాతకాన్ని చూడాలి. సో, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరికి ఉపయోగపడదో తెలియదు. కాకపోతే ఎవరేమైనా ప్రశ్న అడిగితే సమాధానం ఇందులోనే ఉంది. వివాహం ఎందుకు విఫలమవుతోంది? ఎందుకు గొడవలొస్తున్నాయి? గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి గుణాలుండాలి? ఆ గుణాలకు సంబంధించిన గ్రహాలేమిటి? ఇవన్నిటికి అన్ని సమస్యలకు రెమెడీస్‌తో సహా గత వారం పాఠంలో, ఈ పాఠంలో ఉంది. ఇది ఉపయోగించుకోవాలంతే. తర్వాత దీనికి సంబంధించి మ్యాచింగ్ చేయడానికి ఇది మనము అంతర్గతంగా మనం చేయవలసి ఇక్కడ చాలా లోపాలున్నాయండి. ఏంటంటే, ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది ఇలా చూడడానికి? మనం ఇప్పుడంతా చెప్పుకున్నాం గదా! బ్యాలెన్స్ చేయడానికి జ్యోతిష్యుడి యొక్క బాధ్యతని చెప్పుకున్నాం గదా! ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? తల్లిదండ్రులు సహకరించినప్పుడు. తల్లిదండ్రులు మీరు చూడండి, మీరు అన్ని విధాలుగా బావుందంటేనే మేము ప్రొసీడ్ అవుతాం. లేకపోతే మేము చేసుకోము. అంటే నిర్ణయం అనేది జ్యోతిష్యుడికి కల్పించాలి. దానికి టైం ఇవ్వాలి. అలా జాతకం వాట్సాప్‌లో పంపి ఇమ్మీడియేట్‌లీ చెప్పేసేయండి, గుణాలు చెప్పేసేయండి అంటే మనం చెప్పలేం. రెండవది ఇంకొకటి తల్లిదండ్రులు కూడా సమయం ఇవ్వాలి. ఒకేసారి 4, 5 జాతకాలు ఇచ్చారనుకోండి. ప్రతి ఒక్కడి మనస్సు యొక్క భావం ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి యొక్క భావం ఎలా ఉంటుంది? ఇది మ్యాచ్ అవుతుందా అని చూడాలంటే అతని యొక్క బ్రెయిన్ ఎంత ఎలివేట్ అవ్వాలి? ఆ జ్యోతిష్యుడికి ఇవాళ అదొక్కటే పనా? అతని యొక్క సాంసారిక జీవితం కోసం వేరు వేరు పనులు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అతను హోల్ టైమ్‌ని దీనిపైనే పెట్టలేడు. కాబట్టి ఎప్పుడైనా ఒక జాతకాన్ని ఇచ్చి, దీన్ని బాగా స్టడీ చేయండి గురువుగారు. మీకు టైం తీసుకోండి. నిదానంగా చెప్పండి అంటే మనం చెప్పొచ్చు. అలా కాకుండా 4, 5 జాతకాలు పంపించి చూడమనో, గుణాలు ఎన్నొస్తున్నాయో చెప్పమనో, అలా అడిగినప్పుడు ఇప్పుడు మనం చూసినటువంటి బ్యాలెన్సింగ్‌ని మనము చెయ్యలేము. నేను అందుకే చెప్తున్నా 99% చేయలేము. 1% ఎవడికైనా యోగం ఉండి, వాడికి భగవంతుడేమైనా ఇలా చాయిస్‌ని తీసుకొని దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటే చెప్పొచ్చు. లేకపోతే లేదు. కాబట్టి అతనికి ఆ యోగము ఉండాలి. ప్లస్ అవకాశము ఉండాలి. చాలామందికి జాతకంలో యోగం ఉంటుంది. కానీ వాళ్ళకి తెలీదు. ఇవన్నీ ఉంటాయి. ఇలా బ్యాలెన్స్ చేయాలి, చూడాలని తెలీదు. ఇప్పుడు మనం వివాహానికి డెఫినిషనే మార్చేసాం జ్యోతిష్యంలో. పెళ్లి సంబంధాలు చూడాలంటే ఏం చేయాలి? జాతకాన్ని తీసుకెళ్ళాలి. జ్యోతిష్యుడి చేతిలో పెట్టాలి. గురుబలం ఎప్పుడొస్తుందని చెప్పాలి. ఎన్ని గుణాలొస్తున్నాయో చెప్పాలి. ముహూర్తం పెట్టుకోవాలి. ఇంతే మనకు తెలిసింది. ఇలా బ్యాలెన్సింగ్ చూడాలి. అమ్మాయి గుణము, అబ్బాయి గుణము బ్యాలెన్స్ అవుతుందా? ఇవన్నీ ఎవరికీ తెలీదు. మనం దాన్ని తీసుకెళ్ళట్లేదు. ఎప్పుడో అంతరించిపోయింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ జనరేషన్‌కైనా కూడా ఒక క్లారిటీ కావాలని ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో, ఇది ఇవాల్టి పాఠమండి. దీనికి సంబంధించి బ్యా దోషాలెలా చూడాలి? అష్టకూటాలు నెక్స్ట్ క్లాస్‌లో మనం అష్టకూటాలను ఎలా చూడాలి? అవన్నీ కూడా మనం ఒక్కొక్క స్టెప్‌గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఇవాల్టి పాఠం. ఈ సంవత్సరం ఇది చివరి పాఠం. విశ్వావసునామ సంవత్సరంలో చివరి పాఠం. తర్వాత ఉగాది
పరాభవనామ సంవత్సరం ఉగాది తరువాత మళ్ళీ మన పాఠం యథావిధిగా వచ్చే ఆదివారం మనం చూద్దాం. సో, అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.